పేద ప్రజల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీనే అని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య, మండల యూత్ అధ్యక్షుడు పాలకొండ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరుపల్లె గ్రామంలో సొంతింటి కలను సాకారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుపేదలైనటువంటి చిట్యాల మండలానికి దాదాపుగా 400 ఇండ్లు మంజూరు చేసిన గండ్ర సత్తన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుంటూరుపల్లె గ్రామంలో ముగ్గు వేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము మండల కాంగ్రెస్ పక్షాన రావడం జరిగింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సొంతింటి కళ సహకారం చేయనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన పేదలందరికీ కూడా ఈరోజు ఇండ్లిచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద మొన్ననే ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి మొన్న ఒక భూపాలపల్లిలో సభ పెట్టిండు. ఆ సభలో మరి మాజీ ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు కట్టిన మేము గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు స్టార్ట్ చేస్తలేదని మరి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన నిరాహార దీక్ష చేస్తాడట ఈ మోటార్లు స్టార్ట్ చేయకపోతే. మరి గతంలో నిరాహార దీక్ష ఎవరి కోసం చేస్తావు? సిరిసిల్ల, సిద్దిపేట లేకపోతే గజ్వేల్కు నీళ్లు పోవడానికి, మీ నాయకుల ఫామ్ హౌస్లు పారడానికి నిరాహార దీక్ష చేస్తావా అని నేను మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రమణారెడ్డి గారు మీరు మాజీ అయిపోయారు, ఎప్పటికి కూడా మాజీగానే ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిరాహార దీక్ష ఎవరి కోసం చేస్తారు? భూపాలపల్లిలో పంట పొలాలకు నీళ్లు పారడానికి నిరాహార దీక్ష చేస్తారా, లేకపోతే మీ నాయకుల ఫామ్ హౌస్లకు నీళ్లు పారడానికి నిరాహార దీక్ష చేస్తారా? ఒకసారి మీరు క్లారిటీ చెప్పాలి, భూపాలపల్లి రైతులకు క్లారిటీ చెప్పాలని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను.